లయకారుడు, బోలాశంకరుడు అయిన ఆ పరమశివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతి. భక్తితో ఒక్క బిల్వం సమర్పించినా పొంగిపోయే ఆ స్వామి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల పూజా ఫలం రాకపోగా శివుడి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. అసలు సోమవారం నాడు శివ పూజలో చేయకూడని పనులు ఏంటి? అభిషేకం ఎలా చేయాలి? ఈరోజు మన పురాణ జ్ఞానం ఛానల్లో తెలుసుకుందాం. ముందుగా శివ పూజలో మనం చేసే అతిపెద్ద తప్పులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మొదటిది మొగలి పువ్వు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినప్పుడు అతనికి సహకరించినందుకు మొగలి పువ్వును శివ పూజ నుండి బహిష్కరించడం జరిగింది. కాబట్టి శివుడికి మొగలి పువ్వును ఎప్పుడూ సమర్పించకూడదు. రెండవది శంఖం నుండి నీరు. శివుడు శంఖచూడుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కాబట్టి శంఖం నుండి శివుడికి నీటిని లేదా పాలను అభిషేకం చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఆ తర్వాత తులసి దళాలు. జలంధరుడు అనే రాక్షసుడి కథ ప్రకారం శివ పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. శివుడికి కేవలం బిల్వ పత్రాలు అంటేనే మహాప్రీతి. అభిషేక ప్రియుడైన శివుడికి నీటితో లేదా పాలతో అభిషేకం చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నీరు పడే ధార చాలా సన్నగా ధారగా ఉండాలి. అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ కుడి చేతిని వాడాలి. పాల ప్యాకెట్ నుండి నేరుగా కాకుండా ఒక రాగి లేదా వెండి పాత్రలో పోసి అభిషేకం చేయడం ఉత్తమం. కానీ గుర్తుంచుకోండి, పాలని రాగి పాత్రలో పోయకూడదు. కేవలం నీటిని మాత్రమే రాగి పాత్రలో పోయాలి. శివుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం విషయంలో కూడా ఒక రహస్యం ఉంది. శివలింగంపై పెట్టిన ప్రసాదాన్ని మనం తినకూడదని కొందరు చెబుతుంటారు. కానీ అది కేవలం బాణలింగాలకు వర్తించదు. సాధారణంగా శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని మనం స్వీకరించవచ్చు. ఈ సోమవారం ఆ భోళాశంకరుని కృప మీకు, మీ కుటుంబానికి కలగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శివభక్తులందరికీ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన పురాణ జ్ఞానం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్, శంభో శంకర.